రాచకొండ పార్టీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు 6 కోట్ల రూపాయల విలువైన 360 కిలోల గంజాయిని పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఉత్తరప్రదేశ్ కు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకున్నాం. రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా మొత్తం ఈ కేసులో 3 నిందితులను హార్వెస్ట్ వాహనంలో గంజాయిని తరలిస్తూ ముందు ఒక పైలట్ వాహనంతో వెళ్లారు. యూపీకి చెందిన వికాస్, అబ్రార్, అమీరుద్దీన్లను అరెస్ట్వారీ వద్ద నుండి 360 కేజీల గంజాయి, 4 మొబైల్స్, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ గంజాయిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాం. ఎవరు డ్రగ్స్ గంజాయి సప్లై చేసినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. టోటల్గా ఆ విధంగా మేము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో దీన్ని చేస్తున్నాం. గెటింగ్ ఇన్ఫర్మేషన్, దెన్ లేటర్ ఆన్ catching these criminals, then after catching the criminals we will focus on their routes. After getting the routes we will incorporate all those things in our investigation. Then investigation properగా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మేము మాకు ఎవిడెన్స్ బేస్డ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ మా ఇన్వెస్టిగేషన్లో ఇచ్చి కన్విక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అండ్ విల్ కంటిన్యూ టు డూ ఇట్. థ్యాంక్ యూ. మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినట్టు. దాని తర్వాత ఇలా తీసుకెళ్ళినందుకు వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఎస్కార్ట్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు. సో చెకింగ్ ఉందా లేదా అని చూసాడని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా, మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ లా ఈజ్ మోర్ స్ట్రాంగర్. వీ హ్యావ్ బెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం మన దగ్గర ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ప్రాంతాలన్నింటి కానీ ఎన్ని మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్తో పాటు దాని దగ్గరగా యాక్టివిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు అటువంటి మాదక ద్రవ్యాలు బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళని ఫ్యామిలీ రూల్ చేస్తారనే పరిస్థితి వస్తుంది. వన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద పోర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ కాదు, పోరర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఇంటెలెక్చువల్స్, కొందరు చదువుకున్న వాళ్ళలో ఐఏఎస్ స్టడీస్ ఉంది ఇంటెలెక్చువల్స్లో. అంతేకాకుండా స్టూడెంట్స్లో కూడా ఈ ప్రమాదం ఇంటెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము ఇట్స్ ఈవిల్, సో వీ హ్యావ్ టు సీ దట్ ఈవిల్ అండ్ వీ హావ్ టు క్రష్ ఇట్. వి షుడ్ నాట్ అలౌ ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. ఇందులో 3 నేరస్తులు వికాస్, త్యాగి, అబ్రా అండ్ అమీరుద్దీన్. వీళ్ళు 3 నేరస్తులు. వికాస్ త్యాగి అని అతను కేసు ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. యాక్టివ్స్ని ఇంటర్స్టేట్ ఈ గాంజా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా, ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిత్యంగా ఉండడం, దీని ప్రకారం ఎంటైర్ స్టేట్లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెహికల్ మన ఎస్ఓటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక 3 నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి, యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను, మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న గాంజాని టోటల్ 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇది 72 ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్లో 5 kg ఉండేట్టుగా వాళ్ళని చూసి
in total 360 kg consignment తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకుని వాళ్ళు మీరట్లో ఉన్నటువంటి ఒక అంత పెడ్లర్ వాళ్ళని అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ దిస్ దాంట్లో ఎడిక్ట్ అయి ఉన్నారు. సమ్టైమ్స్ స్మాల్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, ఆ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. 10th+2 డ్రాప్స్ అవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళకు నేర చరిత్ర కూడా ఉంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ. మిగిలిన ఇంకా నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు దే స్టేయింగ్ ఇన్ మీరట్. ఇటువంటి యాక్టివిటీలో ఉండడం, తీసుకెళ్ళి సప్లై చేయడం అనేది వాళ్ళు కొంచెం పేమెంట్తో పాటు అందులో ప్రాఫిట్స్లో కూడా ఒక షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వే, దే addicts, and they are also transporting these materials to different parts of the country. Maybe international market లో కూడా దీన్ని పంపించడానికి different routes లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. This is the total worth 1 crore. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు, మీకు ఏ అధికారిపైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో, మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక యూనిట్లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ ఈ మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ, వేరే కల్టివేషన్ కానీ, ఎటువంటి యాక్టివిటీ కానీ, స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం, వాళ్ళని శిక్షించే విధంగా చేస్తాం. కాబట్టి these are the thing we should really communicate to the society of that criminal gangs ki, so that they will have a fear, they will work the deterrence. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ కంటైన్ చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా వీల్ యాక్ట్ యాజ్ పర్ లా అండ్ సివియరెస్ట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం. ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్లో కూడా we will follow it up, not only just getting information, catching some accused. It doesn't end there. When we get a conviction, that is the real